శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఈ 2-3 రోజుల సంది సోషల్ మీడియాలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన్మణ్ణి మెస్సీతోటి ఆడిపించిండ్రు, సొంత కుటుంబ సభ్యులను ఆడిపించిండ్రు. ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ మన్మడు తలంబ్రాలు ఇచ్చినప్పుడు మాత్రం విమర్శించారు, ఇప్పుడు మాత్రం ఆయన మన్మణ్ణి ఎట్లా చేస్తారు, వీళ్ళిద్దరికీ తేడా ఏముంది అనేటటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము ఒక డిఫరెన్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటిది అనంటే, సీతారాముల కళ్యాణానికి భద్రాచలంలో దంపతులు ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలని అది కూడా ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఇచ్చేటటువంటి ఒక అంశాన్ని ఆయన ఇంట్లో కూర్చొని అహంకారంతో మన్మణ్ణి పంపించి హిందువుల సెంటిమెంటు, మరీ ముఖ్యంగా దంపతులు ఇవ్వాల్సినటువంటిది పిల్లవాడితోటి ఇప్పించినటువంటిది అధికారికమైనటువంటి విషయం. అది దాన్ని ఆ రోజు అవును అందరం కూడా హిందువుల యొక్క సెంటిమెంట్లు, మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటటువంటి అంశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. నిజమే అది. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిందే అనేటటువంటి అధికారికంగా చేయాల్సినటువంటి పని ఉండే. కానీ ఇక్కడ మెస్సీ మ్యాచ్కి వచ్చేసరికి ఆయన మన్మని కూడా చూపించారు కదా అని అంటే, ఈ రెండింటికి తేడా. అది అధికారికంగా ఉంటున్నటువంటి అంశము, ఇది ప్రైవేట్ ఈవెంటు. ఇది మనందరము పన్నులు కడితే దాంతో చేసినటువంటి కార్యక్రమం కాదు. ఇది మొదటి స్పష్టత. రెండవ స్పష్టత ఏంటిది అనంటే, ముఖ్యమంత్రి గారు సమానత్వానికి సూచికగా ఈరోజు ఆయన ఒక పెద్ద సందేశాన్ని ఎట్లా ఇచ్చిండు. మెస్సీ అనంటే ఒక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్మెన్ తోటి ఆయన ఆడడమే కాదు, ఆయన ఇంట్లో వాళ్ళు ఉండడమే కాదు, తెలంగాణ బీసీ గురుకులాల్లో ఉంటున్నటువంటి బిడ్డలు కూడా అదే మైదానంలో అదే మెస్సీ తోటి ఆట ఆడేటటువంటి ఒక సమానత్వానికి ఒక సూచికగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేస్తే, బ్యాడ్ లైట్లో పోర్ట్రే చేసేటటువంటి ఈ యొక్క దిక్కుమాలిన ఆలోచనలు దయచేసి బంద్ చేసుకోవాల్సిందిగా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళకి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళొకసారి కూడా చెప్తున్నా, ఇది ప్రైవేట్ ఈవెంటు. ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ముఖ్యమంత్రి గారు సొంతంగా ఆడుకున్న ఎవరు అడిగేటటువంటిది లేకపోయినప్పటికీ తెలంగాణ బిడ్డల్ని కూడా తన బిడ్డలతో పాటు ఇంకా తన మన్మడితోటన్నా కనిపించిండ్రేమో, కానీ అందరినీ సమానంగా ఆడిపించి మెస్సీతో పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి అందరేమో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే, కడుపులో కత్తులు పెట్టుకొని విమర్శలు చేస్తామంటే మాత్రం ఇది తగదు. ఆయనని ఈరోజు ఏలుబెట్టి చూపించేటటువంటి స్థాయి మీకు లేదు, రాదు అనేటట్టు మాత్రం మనకు స్పష్టంగా చెప్తాను.